బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ సోమాజిగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 5 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. హైదరాబాద్ సోమాజిగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 5 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. హైదరాబాద్ సోమాజిగూడలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, సోమాజిగూడ అల్ఫ్రెండ్ హైట్స్ ఒక అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తులో ఒక్కసారిగా ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అపార్ట్మెంట్ వాసులంతా కూడా బయటికి పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటని కూడా అదుపులోకి తీసుకొచ్చింది. మొత్తాన్ని చూస్తే ఒక ప్రమాదం మాత్రం సిలిండర్ పేలడం వల్ల జరిగిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనే దానిపైన కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద శబ్దం రావడంతో ఇదంతా కూడా సిలిండర్ పేలడం వల్లనే జరిగింది అనేది మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 ఫైర్ ఇంజన్స్ 5 దీనికి సంబంధించి కూడా అంబులెన్స్ కూడా ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. కానీ ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు చూస్తే ప్రజెంట్ మాత్రము ఇంకా మంటలు అదుపులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో అసలు యొక్క ప్రమాదం ఎలా చోటు చేసుకుందని దానిపైన కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు అంటారు. మొత్తానికి ఓవరాల్ గా దర్యాప్తు అనంతరం కూడా సంబంధించి ఏం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి క్లారిటీ ఇస్తామని చెప్పి ప్రధానంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యొక్క ప్రమాదం మాత్రము ఎవరికి ఎలాంటి యొక్క ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.